చిన్న పార్టీనే కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు ఒక్క స్థానంలోనే 40,000, 45,000 వచ్చుండొచ్చు. మిగిలిన అన్ని చోట్ల 1000, 1,500 ఓట్లే వచ్చుండొచ్చు. కానీ ఆ పార్టీని ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీతో కలుపుకుపోవాలి అనేటువంటి ఒక దూరదృష్టితో ఆలోచన చేయకపోవడం, విభజన ప్రభావం ఏదో ఒక మేరకు ప్రజలపైన పడి ఉంటుంది. సాగు చట్టాల కోసం, సాగు చట్టాలపైన పెద్ద వీరోచితమైన పోరాటం రైతులు చేశారు. అలాగే అగ్నివేష్ లాంటి స్కీములపైన వ్యతిరేకత ఉన్నది. అలాగే ఈ మనం చూసాం వినేష్, ఆమె గెలిచారనుకోండి 6,000 పైచిలకు మెజారిటీతో. వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఉన్నది ఆ రాష్ట్రం మీద. ఇన్ని సానుకూల అంశాలున్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఫలితాలను చవిచూచిందంటే ఆంతరంగిక పోరాటం, గ్రూపులు ఇవన్నీ